రాణి నా పువ్వుల రాణి నవ్వుల రాణి ఇక్కడున్నావా? ఆలస్యంగా వచ్చానండి కోపమా? నీకోసమని మల్లెపూలు తెచ్చాను. అయ్యటి నాయన చెవిలో పెట్టుకుంటా. అరే మావయ్య నువ్వెప్పుడొచ్చావు? నెత్తి మీద గుడ్డ ఏమిటి? మన చుట్టాలు ఎవరైనా పోయారా? చుట్టాలేంటి నాయన, మొత్తం మా గ్రామ కాపురస్తులే పోయారు. అది సరే, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? బస్సులో వచ్చాలే నాయన. అసహ్యంగా బస్సులో రావడండి మావయ్య. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో రాకుండా అట్టాగే వద్దాం అనుకున్నాను బాబు. రైల్వే స్టేషన్ లో అయితే తెలిసిన కూలీలు ఉంటారు కదా, అదే బస్ స్టాండ్ లో అయితే జరుగున్న కూలీలు ఉంటారని అట్టా వచ్చా. ఏమిట్రాని మీ నాన్న కూలీల కోసం ఈ ఊరొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు? ఏమిట్రాని ఏమైంది? మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా, లేక నేను ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏం చేయమంటావు? ఆస్తి పంపకాల విషయంలో లాయర్ దగ్గరికి వెళ్ళాను. బోల్డ్ అని బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి కదా. అవును మరి, ఒకటా రెండా బెడ్డింగులు, సూట్ కేసులు, టంకు బెట్టులు, మూటలు నెత్తి మీద పెట్టుకుంటే బరువే మరి. ఏం మామయ్య అనేది? ఏం లేదు బాబు, అమెరికా మొగుడు అనుకున్నవాడు బస్ స్టాండ్ లో లొంగి ఎగ్గట్టి కొలి 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 అని అరుస్తాడని తెలిసి నా బిడ్డ కూలిపోతుంది. ఎవరి గురించి మామయ్య నువ్వు మాట్లాడుతుంది? తెలియలేదుగా మాట్లాడగా, సాక్షాత్తు నీ గురించే. నేను బస్ స్టాండ్ లో మూటలు మోసానా? రాణి ఇది అబద్ధం. నీకు చెప్పిన ఏ దరిద్రుడో, ఏ వెధవో, ఏ దిక్కుమాలిన వెధవో వాణ్ణి. నువ్వేమి చెయ్యక్కర్లేదు నాన్న, ఈ వార్త నా బిడ్డకి చెప్పింది నేనే, నిన్ను బస్ స్టాండ్ లో చూసింది కూడా నేనే. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు సరిగ్గా నా మొహం చూసి చెప్పండి. బస్ స్టాండ్ లో చూసింది ఈ ఫేసేనా? నువ్వే. ఇప్పుడు అర్థమైంది మావయ్య. బస్ స్టాండ్ లో మీరు చూసింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. నీకో తమ్ముడున్నాడా? అవును మావయ్య, అమెరికాలో మా పరువు ప్రతిష్టలు పాడు చేసింది కాక ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో తయారయ్యాడు. నేను చెప్పేది నమ్మలేకపోతున్నారు కదా. ఈ ఫోటో చూడండి. ఇది నీ ఫోటోగా? అవునండి, ఇది మీ ఫోటోయేగా. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇది మా తమ్ముడి ఫోటో. వీడు చేసే బేవర్స్ పనులు భరించలేక మా నాన్న వీడిని బయటకు గెట్టేశాడు. మరి బస్ స్టాండ్ లో రాజు అని అన్నప్పుడు వెనక్కి తిరిగాడు. నా కర్మ కొద్దీ వాడి పేరు కూడా రాజే. నా పేరు నాగరాజు, వాడి పేరు రామరాజు. అవును మావయ్య, మిమ్మల్ని చూడగానే అతను మీరెవరో అని అడుగుండాలే. అడిగాడే. అసలు మీరెవరో నాకు తెలియదు అని ఉండాలే. అన్నాడే. వాడు చాలా డేంజరస్ ఫెలో. వాడికి మీరు నా మావయ్య అని చెప్పకండి. డబ్బులు అడుగుతాడు, భయంకరమైన ఖర్చుగాడు. సరేగాని అసలు అతనికి మీ నాన్నతో తగాదా ఏంటి? ఏముంది, తన వాటా తనకు అర్జెంట్ గా పంచివ్వమంటున్నాడు. అంటే కోట్లాస్తిలో నీకొచ్చేది సగమేనా? అంతే కదా మావయ్య, ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి చెరిసగమేగా వచ్చేది. రాణి, నాకు తమ్ముడున్నాడన్న నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. మిమ్మల్ని అనుమానించినందుకు మీరే నన్ను క్షమించాలి. పదండి, భోంచెద్దురు గాని. సగం ఆస్తి తమ్ముడికి పోద్దా? ఎక్కడికి పోద్ది? నువ్వు పెద్దల్లుడివి, ఇతను చిన్నల్లుడైతే సగం సగం మొత్తం ఆస్తి నాదే. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి? ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో. మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి. నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముచ్చో. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తికెళ్ళిందో ఏమిటో. ఉండు, ఏమండి ఒక వేణు కొనుక్కొద్దాం రండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో ఇది ఇటో అటో తెలితే దంపతులిద్దరూ ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిని పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సింది గ్రాంట్లు. పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం. ఛాయ్ ఏమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి, నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం కదా ఆగదులండి, జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హయగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి.
ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలు గడించచ్చు అంటున్నాడు. షో! మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి, నిద్రపో. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే. ఏం నడిచి వెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి, అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గౌరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్, మీ ఆయన భలే జోకులు వేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకేసి హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? అయ్యి ఇల్లు కట్టమని చెప్పండి. బాబోయ్, ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఆగండి సార్, అక్కడే ఉండండి సార్. ఇంత అదృష్టవంతమైన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయనివ్వను. అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు, నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను. ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు. సారీ, ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా? ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఖరీదైంది, కొన్ని లక్షలు. మీరు ఊ అనండి చాలు, 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమీ డ్రై ఏరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి. బిలీవ్ మీ. షట్ అప్. ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థ్యాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికీ పెన్నులు, పెన్సిళ్ళు, ఫైళ్లు జారి పడుతుంటాయి. మీకేం జారి పడలేదు. ఐసి, రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిళ్ళు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను. అలాగే సార్. ఆగండి బాబు, ఆగండి. కోడి కూసినప్పుడు లెగిసి కట్టెత్తనే ఉన్నా ఈ దండ మీరొక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా. మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి, ఏదైనా గిట్టుబాటు అవుతుంది. అండి, ఎవరినేంటే నిజం అనుకుంటారు, ఈ దండ వేయించుకోండి బాబు, లేకపోతే గుండె ఆగిపోద్ది. ఆగిపోనివ్వండి, దేశానికి ఏ నష్టం రాదు. అయ్యో బాబోయ్, మళ్ళీ త్రిల్లే. రే బచ్చా, నువ్వు దవులుకో. అచ్చా, మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి, మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కొండలో కలుపు తాగేస్తాడు. జం జమాస జం జనాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాచే. ఇదేం బాగాలేదండి. మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా పైల మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది. ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా. ఏడ్చాలో వెళ్ళు. ఏంటి ఇంకా థ్రిల్లే? సరే, ఎంతకింత థ్రిల్ నేను ఇస్తా. వెళ్ళు.